ఇప్పుడు పాతకాలంలోని కాయిన్ కలెక్షన్ కొన్ని చేశాను నేను, అవి కూడా చూపిస్తాను. చిల్లు కానీ అప్పటి ఇత్తడి 10 పైసలు ఇస్తుందా, 10 పైసలు బిళ్ళ. ఇత్తడి 20 పైసలు. అప్పటి విక్టోరియా రాణి మాడ. ఇది ఆనానో బేడానో అనేవాళ్ళట. దాని మీద ఏమీ రాసి లేదు. అది రాసున్నా కూడా మనకు కనిపించడం లేదు. దాన్ని అరకాని అనేదో రాసింది. ఇవన్నీ కూడా అప్పటివి. కానీలు, అరకానీలు. ఇది హాఫ్ అనా. డబ్బులకి ఇదివరకు ఇలా హుక్కు ఉండేదట. దీన్ని మెడలో వేసుకుని వెళ్ళి అవసరమైనప్పుడు ఆ లాకెట్ లాగా వేసుకెళ్ళేవాళ్ళట గొలుసులో. అవసరమైనప్పుడు దీన్ని తీసేసి యూజ్ అదే సామాన్లు అవి కొనుక్కోవడానికి వాటికి యూజ్ చేసేవాళ్ళట. అందుకని హుక్కు కూడా ఉండేదట. హుక్కు లేని కాయిన్స్, హుక్కు ఉన్న కాయిన్స్ కూడా ఉండేవి ఇదివరకు. ఇవన్నీ అవే. బేడ, అరబేడ, కానీ ఇంకా ఏవేవో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కొంచెం మంచి ఇదేంటయ్యా అంటే ఇవన్నీ నేను కావాలనే వీటిని కడగలేదు, అప్పుడు అలానే ఉంచేశాను. వీటిలో అన్నిటిలో కల్లా రేర్ కలెక్షన్ ఇది. ఇది అన్న అనమాట. సాయిబాబా చరిత్రలో దీని ప్రస్తావన వస్తుంది. ఇది ఏంటంటే కనిపిస్తుంది. ఇదేంటంటే దీని మీద రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు బొమ్మ ఉంటుంది. శ్యామకి బాబా ఇచ్చిన కాయిన్ ఈ మోడల్ అనమాట. రాముల వారి బొమ్మ ఉన్న అన. దీన్ని ఇంకోళ్ళ దగ్గర తీసుకుని ఆయన ఇచ్చినట్టు కథలో మనకు బాబా స్టోరీలో వస్తుంది. ఇది కొంచెం వాల్యుబుల్ ఉన్న కలెక్షన్స్లో చాలా రేర్ కలెక్షన్ కూడాను. ఆ తర్వాత రాముల వారి బొమ్మ లేకుండా వచ్చేవట. ఫస్ట్లో మొట్టమొదటిలోది కాబట్టి మనకి రాముల వారి బొమ్మ కూడా దీంట్లో ఉంది. అందుకని దీన్ని నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను వీటన్నిటి నేను. ఇవన్నీ అప్పటి కాయిన్స్. అర, బేడ, కానీలు అలాంటివన్నీను. ఇంకా నేను అమ్మమ్మ బొట్టు పెట్టిన దీనికే వాడాను. అప్పటి పైసా 2 పైసలు, 3 పైసలు, 2 పైసలు, పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 5 పైసలు, 10 పైసలు, 5 రూపాయల బిళ్ళ, పావలాలు, 10 రూపాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. 20 పైసల బిళ్ళలు, ఇవన్నీ నేను కలెక్ట్ చేసి దాచుకున్నాను. అప్పటి 10 రూపాయి, రూపాయి, పాతకాలపు రూపాయి బిళ్ళ కూడా దాచాను. ఇత్తడి కాయిన్లు అన్నీను. ఇంకా కొన్ని ఫారెన్ కరెన్సీ
కూడా నేను కలెక్ట్ చేయడం జరిగింది. నాకు దొరికినంత మటుకు ఫారిన్ కరెన్సీని, మన కరెన్సీని అన్నిటినీ కూడా నేను రాయడం జరిగింది. అప్పటి పావలాలు, ఇదివరకు పావలా, ఫస్ట్లో వచ్చిన రూపాయి, ₹10 అప్పుడు ఇంత లావున ఉండేది, ఇంత ఉండేది. అది రాను రాను ఇంత చిన్నదాంట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా సన్నగిపోయింది, చిక్కిపోయింది. ఇంత ఉండేది ఫస్ట్ ₹10, ఇప్పుడు ₹10 అనమాట. అలానే ఫస్ట్ రూపాయి బిళ్ళ చాలా పెద్దదిగా ఉండేది. అప్పటిది ఇప్పటిది కూడా కాయిన్స్ దాచాను నేను. దాచి ₹2 బిళ్ళలు, అప్పటి పాత ₹10 బిళ్ళలు ఇన్ని పెద్ద పెద్దవిగా ఉండేవి. ఇలా అప్పటి రూపాయి బిళ్ళ, అప్పటి ₹2 బిళ్ళ, అప్పటి రూపాయి బిళ్ళ, అవి కాస్త ఈ సైజుకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ సైజు నుంచి ఈ సైజుకి వచ్చేసింది రూపాయి బిళ్ళ. ఇది పాతది, ఇది కొత్తది. అప్పటి ₹10, పాతకాలపు రూపాయి బిళ్ళ, ఇప్పటి రూపాయి బిళ్ళ. ఇంత తేడా వచ్చింది. ఇది మొట్టమొదటిలోది, ఇది ఇప్పటిది. ఇలా ఉంటుంది చూపించడానికి అని చెప్పి నేను ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది.